అందుకే భారతంలో ఈ ఆందోళనకి పరిష్కారంగా ఒక గొప్ప అధ్యాయం ఉంటుంది. వ్యాసమహాభారతం ఆనుశాసనిక పర్వంలో 124వ అధ్యాయం ఉంటుందండి. అద్భుతంగా అధ్యాయం అంతా కూడా ఆందోళనలకు పరిష్కారం. అది చదివిన తర్వాతే నాకు ఆ అంశం మీద ఎక్కడైనా మాట్లాడితే బాగుండు అనిపించి కార్యకర్తలు అడిగితే హిందూ సమ్మేళనం అన్నారు. బాగానే ఉంది, అది ప్రధానంగా ఉండనండి, ఇది పెట్టండి. సకల ఆందోళనలకి పరిష్కారం సనాతన ధర్మమే. అది చాలా చిత్రమైన కథ. హరిణ కృషికోపాఖ్యానం అని ఉంటుందండి భారతంలో ఆనుశాసనిక పర్వంలో 124వ అధ్యాయం. హరిణ కృషికోపాఖ్యానం. ఒక బ్రాహ్మణుడు ఏదో పొరుగుళ్ళలో ఎక్కడో యజ్ఞం చేయించడానికి వెడతాడు. అది అయిపోయింది ఆ కార్యక్రమం, ఇంటికి వచ్చేస్తాడు. దారిలో ఒక అరణ్యం ఉంది. ఆ రోజుల్లో అరణ్యాలన్నీ అలాగే ఉంచేవారు, కొట్టేసి రోడ్లు వేయడాలు హైవేలు వేయడాలు లేవు. అరణ్యమే కాబట్టి నెల 3 వానలు కురిసేనయా, 36 పంటలు పండేనయా, పాత పాటలు అలాగే ఉంటాయి. నెలకి 3 సార్లు వాన కురిసేది ఖచ్చితంగా. ప్రతి కార్తె ముగిసేలోగా 3 వానలు పడాలి. అది సరిగ్గా రైతులకు అనుకూలంగానే పడేది. ఆయన ఆ అరణ్యం గుండా వస్తున్నాడు. పొద్దుగుంకేలోగా అరణ్యం దాటేద్దామని ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. అనుకోకుండా అరణ్యంలో చిక్కుపడ్డాడు. ఏదో పెద్ద మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు పెద్దది కదా, కాయలేమో చిన్నవిగా ఉంటే పడుకున్నా కూడా నెత్తి మీద పడినా ఇబ్బంది లేదు. ఇంక ఈ రాత్రి భయమైనా సరే ఏదైనా సరే మనం ఇక్కడ గడపాలి అని ఆ బ్రాహ్మణుడు నిశ్చయించుకుని అక్కడ ఉండిపోయాడు. ఆ మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు రాడు. అరణ్యాల్లోనే ఉంటారో వాళ్ళు నరమాంసమే తింటారు. బ్రహ్మరాక్షసులు అంటే అర్థం ఏమిటంటే వైకుంఠపాళి ఆట చూస్తే అర్థమవుతుంది. 121వ గడిలో ఒక రాక్షసుడు బొమ్మ ఉంటుంది. 121వ గడి, 121 గళ్ళు ఉంటాయి వైకుంఠపాళిలో. 11 121. 121వ గడిలో ఒక పాము ఉంటుంది. దాని పేరు అహంకారం. అదంతా సింబాలిక్. అది 121వ గడిలో ఓ పాము, చిన్న పాము ఉంటుంది. అది దాని తోక 99లోకి ఉంటుంది. 99లోకి ఉంటుంది అంటే 2 గళ్ళు కిందకు వస్తుంది అన్నమాట, 2 వరుసల కిందకు వస్తుంది. అహంకారం అని ఉంటుంది ఆ పాము దగ్గర. ఈ కింద 99లో రాక్షసుడు బొమ్మ ఉంటుంది. అంటే ఆ 121వ గడి అంటే వైకుంఠపాళిలో లెక్క ఏమిటంటే అప్పటికి 115వ గడి వైకుంఠం దాటేశాడు, 117వ గడి కైలాసం దాటేశాడు. వాడు ముక్తి పొందాడు, బ్రహ్మలోకం దాటేశాడు, వైకుంఠం దాటేశాడు, కైలాసం దాటేశాడు. ఎన్ని దాటినా సరే, ఎన్ని లోకాలు తిరిగినా సరే అహంకారం పోగొట్టుకోకపోతే నీకు ముక్తి లేదు. అదే వైకుంఠపాళి ఆట. ఇట్స్ నాట్ జస్ట్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ మై ఫ్రెండ్స్. పిల్లలకి చెప్పండి, అది పాములు నిత్యంలో ఆట కాదండి. ఎదవ పేర్లు పెట్టద్దండి, ఇంగ్లీష్ పేరు చెప్పి. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఎదవ మాట ఒకటి పెట్టారు అక్కడ, వాడు భయపడి చావడానికి. దాని పేరు వైకుంఠపాళి. తెలుగు మాట ఎంత గొప్పదండి. అంటే వైకుంఠం చేరుకోవడానికి నువ్వు వేసే పందెం. పాళి అంటే పందెం. పాళి అంటే పెన్నపాళి కాదండి, అది వేరే భాష నుంచి వచ్చింది. మన తెలుగులో పాళి ఓ మాట భజన పాళి అంటారు. భజన పాళి అనే మాట తెలుగులో. పాళి అంటే పందెం. ఎందుకంటే భజన మొదలుపెట్టినప్పుడు మీరు ఏకాహం చేస్తారు చూడండి, 3 గంటలు చేస్తారు ఒక బృందం. రోజు 24 గంటలు చేయాలి కదా, 8 బృందాలు ఉండాలి కదా. 8 బృందాలను ఎంపిక చేసి పెడతారు. బాబు మీరు ఈ 3 గంటలు, మీరు ఈ 3, మరి ఒకటే పాడలేడు కదా. అందులో కొంతమందికి ఎలా ఉంటుందంటే మొదటి ఛాన్స్ నాకు ఇవ్వాలంటాడు. ఎవడు పట్టుదల వాడిది. ఆ మొదటి అవకాశం ఎవరికి ఇవ్వాలో తేల్చడానికి ఏం చేస్తారో తెలుసా? పల్లెటూళ్ళలో గొప్ప పరిష్కారాలు ఉంటాయండి విచిత్రంగా. మా చిన్నతనంలో మా ఊళ్ళో చూశాను. శుద్ధముక్కోడు తీసుకుని నేల మీద ఇలా 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 ఇష్టం వచ్చినట్టు గీసేస్తారండి. అది ఎన్ని గీస్తున్నాడో గీసేవాడికి కూడా తెలియదు. గీతలో గీసేశాక అరే మొత్తం ఎంతమంది ఉన్నారా? 8 కదా, 1 2 3 4 5 6 7 8 అని 8వ గీత మళ్ళీ లెక్క 1 2 3 4 5 6 7 8 మళ్ళీ 1 2 3 4 5. ఆ గీతలు 5 అంకె దగ్గర ఆగిపోయాయి అనుకోండి. ఇందులో 5వ పార్టీ ఎవర్రా వాళ్ళు మొదలెట్టండి అంటాడు. అది భజన పాళి. అది లెక్క. తేలిగ్గా పరిష్కారం చేసేసారు. తేలిగ్గా తగదలేదు. ఇంకా లాటరీ వేయడం లేదు ఇక్కడ. కులాలను బట్టి ప్రాధాన్యాలు ఏముండవు ఇక్కడ. అందరికీ నెంబర్లు ఇస్తారు ముందు. 8 బృందాలు ఉన్నాయి కదా, నీది 1వ బృందం, నీది 2వ బృందం, 8 నెంబర్లు పెట్టుకోండి. ఇంకో గీతలు పిచ్చి గీతల కింద గీసేస్తారు. ఇలా ఎన్ని గీసాడో వాడికే తెలియదు, లెక్క పెట్టలేడు. తర్వాత లెక్క పెడతాడు. పెట్టి 8 అయిపోయాక మళ్ళీ మొదలెడతాడు. మళ్ళీ ఆ చివర 3 4 మిగిలాయి. 4 ఆ 4 దగ్గర ఆగాం కాబట్టి 4వ వాడు ఎవరండి? వాడితో మొదలుపెట్టాడు. దీన్ని పాళి అంటారు, దీన్ని భజన పాళి అంటారు. అదే వైకుంఠ పాళి. వైకుంఠాన్ని చేరుకుందుకు ఆ పందెం వేసే పందెమే వైకుంఠపాళి. ఆ పందెంలో నువ్వు
115 వేసి వైకుంఠానికి వెళ్ళినా, 117 వేసి కైలాసానికి వెళ్ళినా, 121 చిట్ట చివరి గడిలో కూడా ఓ పావు ఎందుకుందో అంటే మనిషి చనిపోయేటప్పుడు కూడా అహంకార మమకార రహితంగా ఉంటే తప్ప మోక్షం రాదు. అలా బ్రహ్మజ్ఞానం పొంది కూడా వైకుంఠాదులకు వెళ్ళి కూడా కైలాసాదులకు వెళ్ళి కూడా బ్రహ్మజ్ఞానం ఉండి కూడా మోక్షం పొందకుండా తిరిగి అహంకారానికి లోనై రాక్షసులుగా పుట్టిన వాళ్ళని బ్రహ్మరాక్షసులు అంటారు. రాక్షసులు వేరు, బ్రహ్మరాక్షసులు వేరు. బ్రహ్మజ్ఞానం కలిగిన రాక్షసులు బ్రహ్మరాక్షసులు. అందుకని సరిగ్గా 99వ గడిలో రాక్షసుడు బొమ్మ ఉండి బ్రహ్మరాక్షసుడు అని ఉంటుంది, పేరు రాక్షసుడు అని ఉండదు, అక్కడ బ్రహ్మరాక్షసుడు అంటారు. ఇది రాక్షసులకు ముందు ఈ బ్రహ్మశబ్దం ఏమిటంటే వాడికి బ్రహ్మజ్ఞానం ఉంది కానీ వాడు అహంకారం పోలేదు. అంచేత జ్ఞానం వచ్చినంత మాత్రాన అన్నీ పోతాయనుకోవడం పొరపాటు. ఒక్కోసారి ఆ జ్ఞానమే పోవచ్చు. ఎప్పటికప్పుడు దాన్ని కాపాడుకోవలసిందే. ఈ బ్రహ్మరాక్షసుడు అలాంటి వాడు. అంటే వీడికి బ్రహ్మజ్ఞానం ఉంది కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? జంతు మాంసం తినరు, నరమాంసమే తింటారు. వాళ్ళకి అది బ్రహ్మ విధించిన శాపం. మీరు నరమాంసం తిని బతకండి. మనిషి దొరికే వరకు వాడు అలా ఉండాల్సిందే. ఎందుకు తింటాడో తెలుసా? వాడికి తింటుంటే భావన ఎలా ఉంటుంది. ఆముక్తమాల్యదలో ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటారు. చాలా కావ్యాల్లో పురాణాల్లో బ్రహ్మరాక్షసులు ఉంటారు. మీరు వాళ్ళని గమనించండి, ఆ కథల్ని ఒట్టిని చదివి వదిలేయకండి. వాళ్ళు మనుషుల్నే తింటారు, మిగిలినవి తినరు. అమృతమైనను సవులజ అత్యన్న సమమే అంటాడు. ఆముక్తమాల్యదలో బ్రహ్మరాక్షసుడు మనుషులను తింటానంటే తినడానికి బోళ్ళు మాంసాలు ఉన్నాయి కదా, మనుషులను తినడం ఎందుకంటే ఆ బ్రహ్మరాక్షసుడు ఏమంటాడంటే, నువ్వు తెలుగువాడివి కదా, అమెరికా వెళ్ళినా సరే ఆవకాయ ఎందుకు తింటున్నావు అంటాడు. అది మా సహజమైన ఆహారం అంటే, మరి నీకు సహజమైన ఆహారం ఆవకాయ గోంగూర అయితే మాకు సహజమైన ఆహారం నరమాంసం, దా కూర్చో అంటాడు. అంతే వాడికి. అమృతమైనను చవులు జాత్యన్న సమమే. అమృతం పెట్టినా సరే మనం ఏమంటామంటే, అమెరికా వెళ్ళామనుకోండి మన వాళ్ళని చూడడానికి, ఏవో వాళ్ళు అవి ఇవి వేస్తారు అక్కడ. ఇంతంత వంకాయలు ఉంటాయి. ఏకంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎంతలా ఉంటాడో వంకాయ ఎంతలా ఉంటుంది. ఈ జన్మకు అవదు అది. దాన్ని సగం కోస్తారు, ఫ్రిడ్జ్లో పెడతారు. ఇదో కర్మ. ఈ కూరలన్నీ వేస్తే మనం ఏమంటాం, ఏమమ్మా కాస్త ఆవకాయ ఉందంట. మన భ్రాంతి మంది. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఫ్రిడ్జ్లోంచి పట్టుకొస్తారు ఆవకాయ. అది తిని ఏదో బయటకు వస్తాం మొత్తం మీద. అంటే ఇది మనం సహజంగా అలవాటు పడ్డామే ఆహారం, అది మనకి అమృతం కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రహ్మరాక్షసుడైనా ఏమంటే, నాకు నరమాంసం ఇష్టమయ్యా, నువ్వు ఏదో గులాబ్ జామ్ పెడతానంటే నాకెందుకు నరమాంసమే కావాలి. నరమాంసమే ఎందుకు తింటారంటే తాత్వికత అండి. అక్కడ అంత గొప్ప బ్రాహ్మణ దేహాన్ని పొంది కూడా, బ్రహ్మజ్ఞానం పొంది కూడా, యోగి శరీరం పొంది కూడా నువ్వు మళ్ళీ అహంకారానికి లోనయ్యావంటే, ఈ శరీరం అశాశ్వతమైన విషయం నీకు తెలియాలి అంటే మానవ శరీరాలే తినాలి. వాడిని వాడే అసహ్యించుకోవాలి. ఆ రక్తం తాగుతూ ఉంటే, ఆ కండలు పీల్చేస్తూ ఉంటే, ఆ మాంసం మొక్కలు మనిషి మాంసాన్ని నవ్వులుతూ ఉంటే వాడి మీద వాడికి జుగుప్స కలగాలి. అప్పుడు ఉన్న జ్ఞానం స్థిరంగా నిలబడి మళ్ళీ ఆ బ్రహ్మరాక్షసుడు మోక్షం పొందుతాడు కానీ మళ్ళీ జన్మ పొందాడు. బ్రహ్మరాక్షసి జన్మ చాలా గొప్పది. మళ్ళీ ఇందులోకి రాడు వాడు. అలాగే ఈయన పొందాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు రాక్షసుడు పట్టుకున్నాడు. పట్టుకుని ఈయన, ఏమయ్యా నువ్వు నాకు ఆహారం అన్నాడు. అనేసరి పాపం ఈ బ్రాహ్మణుడు చదువుకున్నాడు కదా, అన్నాడు ఏమిటి, నేను బ్రహ్మరాక్షసుడు. బ్రహ్మరాక్షసుడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్న రాక్షసుడు కదా, నీకు ఇదేం కర్మ నన్ను తినడం, నేను ఎల్ఐసి కూడా చేయలేదు, నువ్వు ఇలాంటి వాడు అంటే ఎల్ఐసి చేసి వచ్చేవాడు. చచ్చిపోతున్నా, నాకు 10 మంది పిల్లలు అక్కడ, ఒక ఆవిడ ఎలా ఉంటే ఆవిడ ఉద్యోగం లేదు, సద్యోగం ఏముందా, నేను వెళ్ళి 10 రూపాయలు ఇస్తే అన్నం పెట్టాలి, మా ఆవిడ ఏమైపోతుంది, నన్ను వదిలేయంటే వాడికి ఒక జ్ఞానం. అంటే నేను వేసిన ప్రశ్నలకి నువ్వు సమాధానం ఇస్తే నేను వదిలేస్తానంటాడు. ఇది కథ. ఇది ఆనుశాసనిక పర్వం వ్యాసభారతంలో 124వ అధ్యాయంలో ఉంటుంది. దీని పేరు హరిణ కృషక ఉపాఖ్యానం. హరిణం అంటే పాలిపోవడం, కృషక అంటే చిక్కిపోవడం. వెంటనే అడగమంటాడు ఆయన శాస్త్రాలు చదువుకున్నాడు కదా, చెబుతాం. అదే అంటాడు, నేను పెద్ద రాక్షసుని, నాకు ఆహారం దొరుకుతుంది, రోజు నీలాంటి వాళ్ళు 2-3 దొరుకుతున్నారు, నాకు లోటు ఏం లేదు, నాకు భార్యలు ఉన్నారు, వాళ్ళతో నేను ఆనందంగా గడిపిస్తున్నాను, నాలాగే పిశేషాలు వాళ్ళు కూడా సేమ్ జెండర్ ఉంటారు కదా, గంతకు తగ్గ బొంత, వాళ్ళతో నేను ఆనందంగా ఉన్నాను. ఈ చుట్టుపక్కల అడవులన్నిటికీ నేనే రాజుని. అయినా ఏమిటో తెలియదు, ఈ మధ్య పాలిపోతున్నాను, చిక్కిపోతున్నాను, నేను ఎందుకు పాలిపోతున్నానో చిక్కిపోతున్నానో చెప్పమంటాడు. ఇది కథ. వీడు ఎందుకు పాలిపోతున్నాడో వాడు చెప్పడం ఏంటండి, చెప్పక చస్తాడో లేకపోతే తినేస్తాడు పట్టుకొని. వెంటనే ఆయన ఊహించి రకరకాల కారణాలు చెప్తారండి. నువ్వు ఎందుకు పాలిపోతున్నావో చెప్పమంటావా, నువ్వు ఎందుకు చిక్కిపోతున్నావో చెప్పమంటావా అని
ఒక్క మాట చెబుతాడు. మనం ఇవాళ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ కూడా. ఇవాళ యువకులు ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్దవాళ్ళు సరే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ ఆందోళన లేకుండా ఉద్యోగం చేయగలుగుతున్నారా? ఎన్ని రకాలు ఉన్నాయండి. అందులో ఒక రకమైన ఆందోళన చెబుతున్నాడు. అంతర్గతం అభిప్రాయం నూనమిచ్చేసి లజ్జయా, అంతర్గతం అభిప్రాయం నూనమిచ్చేసి లజ్జయా, వివేక్తుం ప్రాప్తి సైధిల్యాత్ తేనాసి హరిణ కృషక. మనలో చాలామంది మానసికంగా ఎదుర్కొనే ఘర్షణ, సంసారాల్లో కూడా, ఉద్యోగాల్లో కూడా, రాజకీయ పార్టీల్లో కూడా. అంతర్గతం అభిప్రాయం, మన మనస్సులో ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది ఒక విషయాన్ని గురించి. నూనమిచ్చేసి లజ్జయా, కానీ సిగ్గు కారణంగా, మొహమాటం కారణంగా దాన్ని చెప్పలేం. చాలామందికి ఉంటుంది ఇది. ఇంట్లో కూడా చెప్పలేం ఒక్కోసారి. నిజంగానండి చెబితే బాధపడతారు కానీ అంటూ ఉంటాం మళ్ళీ ఇక్కడ. మరి ఇంకెందుకు చెప్పడం అంటే చెప్పకుండా ఉండలేక, దానివల్ల మనం దెబ్బతింటాం. అది చెబుతున్నాడు. ఒకవేళ రాక్షస, నీ అభిప్రాయాలు ఇతరుల దగ్గర చెప్పలేకుండా ఉన్నావు నువ్వు, నీ ఉద్యోగంలో కానీ సంసారంలో కానీ ఎక్కడైనా, అలా అయితే ఇబ్బందే. మరి అందుకే పారిపోతావు. బయటికి చెప్పాయి, ఎందుకు ఆలోచిస్తున్నావు? అది ధర్మం అని నీకు అనిపిస్తుంది. ఒకటి చెత్తవాగుడు వాగక్కర్లేదు, కానీ అది ధర్మం అని మనకు నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలండి. ఇంటైనా బయటైనా. వారేమనుకుంటారు వీరేమనుకుంటారంటే ఎలాగండి? ఇలా భయపడితే పారిపోతాం ఖచ్చితంగా. ఇంతకాలం మొహమాట పడి హిందువులను చిక్కిపోయాం, పారిపోయాం. భగవంతుడు దయవల్ల 11-12 ఏళ్ళుగా కాస్త కండబట్టాం. ఈ పట్టిన కండను నిలబెట్టుకోవాలి. తిండి గలిగితే కండగలదోయ్, కండగలవాడేరు మనిషో ఈశురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడురోయ్ అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు గారు. ఈ పట్టినటువంటి హిందుత్వపు కండ ఉంది, దాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మం మనం చెప్పాలి ఖచ్చితంగా. మేము ఇలాగే ఉంటాం. అది చెప్పాడు ఇక్కడ. నీ అంతర్గతమైన అభిప్రాయాన్ని నువ్వు చెప్పలేక మొహమాట పడి ఉంటున్నావా? ఎందుకంటే చెబితే ఏం జరుగుతుందట? వివేక్తుం ప్రాప్తి సైధేయాత్. ఒకవేళ వివేచించి దాన్ని నువ్వు బయట పెడితే నీకున్న ఉద్యోగం పోతుందని, నీకున్న రాజాశ్రయం పోతుందని, నీ సంసారం పాడైపోతుందని, కొడుకు ఏదో ఎదురు తిరుగుతాడని, కూతురు ఏదో ఎదురు తిరుగుతుందని ఆలోచిస్తున్నావా? తేనాసి హరిణ కృషక. అందువల్లే నువ్వు చిక్కిపోతున్నావు, పాలిపోతున్నావు. మనం ఆలోచించండి. జీవితంలో సమస్యలు ఎదురైతే, ఇంట్లో సమస్య ఎదురైతే, కొడుకుతో సమస్య అయితే, కూతురుతో సమస్య అయితే, భార్యతో సమస్య అయినా, భర్తతో సమస్య అయినా కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళతోనే మాట్లాడాలి, పక్కింటి వాళ్ళతో మాట్లాడద్దు. సమస్యను ఎప్పుడు కెలక్కూడదు. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. మనం కెలుగుతాం. మన అబ్బాయితో సమస్య గురించి అబ్బాయితో మాట్లాడడం మానేసేసి ఎవరో ఊళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఏట్రా మా అబ్బాయి ఎలా అయిపోయాడు, వాడితో ఎందుకు? వాడికి మీ అబ్బాయి అలా అయిపోవడం వాడికి ఆనందం. ఇక అక్కడి నుంచి వాడు జాతకాలు అంటాడు, ముహూర్తాలు అంటాడు, వాడు తలకాయ అంటాడు. ఇంకా అవేం లేవు. వాడిని కూర్చోబెట్టు. ఉంటావో పోతావా తెలుసుకో. ఎందుకు ధర్మం అని తెలుసుకుంటూ కూడా ఎందుకు చేయవు? ఇలా అయితేనే కుదురుతుంది, లేదా కుదరదు. చెప్పాలి. ఆడాళ్ళు చెప్పలేకపోయినా మొగాళ్ళైనా చెప్పాలి. ఎవరికి ధైర్యాలు లేవు. ఏమనుకుంటారో నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. 17 ఏళ్ల వాడి మనోభావాలకు ఉండే విలువ 60 ఏళ్ల పెద్దవాళ్ళ మనోభావాలకి లేదండి. వాళ్ళకి మనస్సులు లేదా, భావాలు లేవా? ఈ బొట్టిగాళ్ళ భావాలకి విలువ ఇయ్యాలి ఎక్కడ? మనోభావాలు. వీడి మనస్సు ఏమిటో, వీడి భావం ఏమిటో వీడికి తెలుసా అసలు? అది ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంది తెలుసా? 70 ఏళ్లవాడి మనోభావాలు ముఖ్యమా, 17 ఏళ్లవాడి మనోభావాలు ముఖ్యమా? ఎవరి భావాలకి ప్రాధాన్యం ఇవ్వాలి మనం? తల్లి తండ్రి, పెద్దాళ్ళు ఇంట్లో మామగారు ఎవరైనా ఒక ఆవిడ ఉండి, ఆవిడ ఏదైనా రామాయణమో భారతమో మా బోటిగాళ్ళ మాటలో పెట్టుకుని వింటుంటే, పిల్లలు ఏదైనా టీవీలో వేరేది కావాలంటే వద్దు మామ చూస్తుంది నోరు మూసుకో అని చెప్పాలమ్మా. తల్లిదండ్రులందరికీ దండం పెట్టి కోరుతున్నా, ఆ పనే చేయండి. పెద్దవాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వండి, పిల్లల్ని పరిమితిలో పెట్టండి, సంసారాలన్నీ బాగుంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ముసలావిడికి టీవీ లేకపోతే నష్టమా అని కోడలు సాగదీయడం. ఇక్కడ ఆవిడ చచ్చిపోతుంది. అక్కడ వెంటనే ఈ పిల్లదానికి ఏమర్థమైంది? ఓ, అత్తగారిని గౌరవించక్కల్లా, అమ్మంతే చేసిందిగా నేనంతే చేస్తా. ఇట్ ఇస్ ట్రైనింగ్. మా అమ్మ అత్తగారిని గౌరవించలేదు, నేనెందుకు గౌరవిస్తా?
అదే ఈ కోడల దగ్గరుండి, కొడుకు కూడా దగ్గరుండి, మా అమ్మ పెద్దావిడమ్మా, ఆవిడ చూస్తుందమ్మా, చూడండి నీకేమిటి, ఇంకో చూసుకో. ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి? మొత్తం పెద్దవాళ్ళందరినీ తొక్కి పారేసేసి వీళ్ళకి ప్రాధాన్యం ఇస్తూ పోతే మొత్తం చెలరేకపోతున్నారు సమాజం అంతా. ఎవరికి మాట వినేది లేదు. ఇక్కడ ఒబీడియన్స్ అనేది లేకుండానే పోయింది. పోనీ వీళ్ళ జీవితాలు వీళ్ళు ఏమైనా చక్కదిద్దుకోగలరా? పెళ్లి చేసి 6 నెలలు కాకముందే గొడవ పెట్టేసుకుంటున్నారు. మళ్ళీ మా అమ్మే అని మొదలెట్టావు. అక్కడ నువ్వు ఇష్టపడి లవ్ చేసి చేసుకున్నావు, చచ్చినట్టు పోడు అన్నీ. మళ్ళీ మమ్మీకి ఎందుకు ఫోన్ చేస్తావు బుద్ధి లేకుండా? ఎక్కడో లవ్ మ్యారేజ్, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, గొట్టంగా ఒక బస్ స్టాండ్లో కనపడిన వాడిని పెళ్లి చేసుకోవడం. తేడా వచ్చేసరికి మమ్మీ. ప్రేమించే ముందు మమ్మీ ఎందుకు కనపడలా? అప్పుడు మన ఇష్టం. ఈ ముసలాళ్ళ పాపం అమాయకులు, వీళ్ళు డైపర్లు మార్చడం కోసం అమెరికా పోతూ ఉంటారు. నమశివాయ. అందుకే డైపర్ వీసా అంటారు. నేను చూశాను స్వయంగా. అమెరికా వీసా కోసం ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే నేను నిలబడితే నా ముందు ముసలావిడ ఉంది పాపం, 65 ఎంతో వయస్సు ఉంది. వాడు నవ్వుతున్నాడు, డైపర్ వీసా. అయ్యి బాబాయ్, డైపర్ వీసా అన్నాడు వాడు ఆవిడ్ని. వీళ్ళు ఎందుకు అక్కడికి డైపర్లు మార్చాలని తప్పితే అని పాపం ఆవిడకి ఇంగ్లీష్ రాదు. వాడు కామెంట్ చేస్తున్నాడు, ఈ గ్యాంగ్ ఎక్కువైపోయారు. నాకు మంటెత్తిపోయింది నిజంగా. వాళ్ళ పిల్లలను చూడడానికి వాళ్ళు ఎడుతుంటే ఈ వెధవ కామెంటే వీడు డైపర్ వీసా. ఎందుకంటే మనకు 65 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా అమెరికా వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి పిల్లలకి, మనవాళ్ళకి, ముని మనవరాళ్ళకి ముక్కు తుడుద్దామనే తప్ప శ్రీకృష్ణస్వామి దగ్గర కూర్చుని కృష్ణకర్ణామృతం చదువుకుందామని మనకు అనిపించట్లా. అది ముఖ్యం కాదు ఇక్కడ. తర్వాత చదువుకోవచ్చు, మా పిల్ల చేసుకోలేదు, నువ్వు చేసుకోలేవు. ఇక్కడ మనం చేయడం మొదలు పెడితే అందరూ ఎవడు చేసుకోడండి. ఉద్యోగాలు మానేసి చేసుకోమనండి. సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారా? చాకరీ అమ్మా నాన్న చేయాలా? ఈ ముసలావిడ ఈ డైపర్లు మార్చేవాడ మార్చి డైపర్ లాకి కింద పడిపోతే దాని పేరే డైపర్. ఇట్ ఈస్ ఫర్ డై. అప్పుడు మోక్షం వస్తుందా? ఈ దిక్కుమాలని డైపర్లు తయారు చేసే కంపెనీలో ఆయాగా పుడుతుంది ఆవిడ. డైపర్ మీద ఉంది ఆవిడ బుద్ధి అంతా. డైపర్ తొడుగాకపోయినా బాగుండేది, ప్రాణం ముందే పోయిందని. అది అందుకని డైపర్ కంపెనీలో ముసలావిడ కింద పుడుతుంది. ఇది సరిగ్గా లెక్క పోయేటప్పుడు ఏ భావం మనస్సులో ఉంటుందో అదే జన్మ వస్తుంది. అందుకని 60 దాటే 70 దాటే అంటే బంధాలు తగ్గించుకోవాలి. మేము చేయమని చెప్పేయాలి, చేసుకోండి. మేము కూర్చుంటాం మా గదిలో, మా టైంకి అన్నం పెట్టాల్సిందే. ఏం ఆస్తులు ఇవ్వలేదా, ఇంట్లో సంపాదించి ఇవ్వలేదు, ఇక్కడ పెట్టాల్సిందే, తప్పదు, చేయాల్సిందే. ఉద్యోగాలు చేస్తావు మాంతావు, నువ్వు నిర్ణయించుకో. ఇలా ఉండగలిగితే ఉండదండి ఆందోళన. వృద్ధులు చెప్పలేరు, పిల్లలు వినరు, మొత్తం అన్ని సమస్యలే అయ్యాయి. ఇవి తట్టుకోలేక ఇప్పుడు వంట చేసేవాళ్ళు లేకుండా పోయారు, ఆర్డర్ పెట్టేవాడు తప్ప. మన అభిప్రాయాలు మనం కొండ బద్దలు కొట్టినట్టు కాకపోయినా, కఠినంగా కాకపోయినా ఖచ్చితంగానైనా చెప్పాలండి. అది సత్యమైనప్పుడు, ధర్మమైనప్పుడు. మొండిగా వాదించాల్సిన అవసరం లేదు. అందుకే మనకి సమస్య. ఇంకో రకం ఉంటుంది ఖచ్చితంగా. ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, కుటుంబంలో కూడా ఉంటాం. ఒక్కోసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నూనవ ఆత్మకృతం దోషం అపశ్యన్ కించిదాత్మనక, నూనవ ఆత్మకృతం దోషం అపశ్యన్ కించిదాత్మనక, అకారణే అభిషప్తోసి తేనాసి హరిణ కృశక. రాక్షస, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సమాజంలో మనం ఏ తప్పు చేయలేదండి, మనకి తెలుసు, మన హృదయం మనకి చెబుతోంది. అయినా సోషల్ మీడియాలో ఎవడో కామెంట్ చేస్తాడు, దానికి మనం బాధపడాలా? కామెంట్ ఎందుకు చేస్తారు? వాడు ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తాడు. వాడంటూ ఒక వెధవ ఉన్నాడని తెలియడానికి చేస్తాడు. ఎవడు మీద చేస్తాడు? వ్యాసుడి మీద చేస్తాడు, గాంధీ గారి మీద చేస్తాడు, అంబేద్కర్ మీద చేస్తాడు. వీడికి పెద్ద జన లేదు. ఇవాళ పత్రికలు చూస్తుంటారు మీరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాధపడ్డాడు పేపర్లో. నా మీద పిచ్చి కామెంట్లు అన్నీ చేస్తున్నారు, నాకు కులపక్షపాతం అంటకట్టారు, నీచులు నికృష్టులు అని. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంత దారుణంగా ఉందో చూడండి సోషల్ మీడియా. ఇంకెవరిని వదిలిపెడతారండి? ఆయన చర్య తీసుకోవాలి కానీ బాధపడ్డా. ఆయన పరిస్థితి అలాగే ఉంది. మనం రోల్ అయితే ఆయన మధ్యలో మనకు ఒకవైపు వాయిస్తారు, రోడ్లో మధ్యలో 2 వైపులా వాయిస్తారు. రోల్లో ఇలా దంచుతూ ఉంటారు కదా రోకలు పెట్టి. అందుకని రోలుకి బాధ కలిగి మధ్యలో చెప్పుకుందిట, నన్ను దంచుతున్నారంటే నేను ఒకవైపు దంచుతున్నారు, నన్ను 2 వైపులా దంచుతున్నారు, నన్నేం చేయమంటావు అన్నట్టు. అదే రోలు వెళ్ళి మధ్యలో చెప్పుకుందంటే. ఆయన తీర్పు చెప్తున్నారంటే ఆ జడ్జి గారు కోర్టులో ఉండి ఎన్ని ఆలోచిస్తారండి వాళ్ళు, ఎన్ని చదువుతారండి, ఎంతకాలం ఎన్ని వింటారు, ఎంత వాయిదాలు వేస్తారు, వాళ్ళ మీద మీ కామెంట్స్.
అంటే నీకు నచ్చకపోతే కామెంట్. దానికి 5,000 ఏళ్ల క్రితం భారతం జవాబు చెప్పింది. మిత్రమా, సామాజిక మాధ్యమాలు అనేవి సముద్రం లాంటివి. బోధైతే దాటతాం, కాలవైతే ఈత కొడతాం, నది అయితే పడవ వేసుకుని దాటతాం. సముద్రాన్ని ఏం చేస్తామండి? విమానంలో పయనించి వెళ్ళిపోవడమే. సోషల్ మీడియాని పట్టించుకోకపోవడమే మనిషి అభివృద్ధికి సంకేతం. జస్ట్ ఇగ్నోర్ లీవ్ ఇట్. అసలు చూడొద్దు. ఈ వెధవ మొహం మనం ఎందుకు చూడాలి? ఇక్కడ మనం అందులో ఏం పెట్టద్దు, మనం చూడొద్దు, మనం పెట్టవద్దు. మనం పెట్టామనుకోండి చూడాల్సి వస్తుంది. ఎవరు లైక్ చేశారో నీ బతుకు ఎక్కడ తగలబడింది. వాడెవడో లైక్ చేస్తే నువ్వు అన్నం తింటావు, లేకపోతే మానేస్తావు. ఇక్కడ ఇవాళ అదే తయారైంది. ఇక్కడ ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టాలా? ఇదంతా గమనించండి దయచేసి. యువతరాన్ని నా బిడ్డలుగా ఎగ్జిస్టెన్స్ కేవలం అస్తిత్వ పోరాటం ఇది. నేనున్నట్టు అందరికీ తెలియాలి, నేను చేసినవి అందరికీ తెలియాలి, నా ముఖం అందరికీ తెలియాలి. అంత గొప్ప మొహం అనేది. అక్కడ నిగ్రహం ఉండాలండి. ఎప్పుడు సోషల్ మీడియా సముద్రం లాంటిది. సముద్రానికి ఉపాయం ఏమిటంటే, సముద్రాన్ని ఈత కొట్టలేము, సముద్రాన్ని పడవేసుకు దాటలేము. సముద్రం పైనుంచి ఆంజనేయ స్వామి ఎగిరినట్టు ఎగిరిపోవాలి. విమానంలో వెళ్ళిపోతే సముద్రం కింద వెళ్ళిందేమో మనకు తెలుసా? అనేక దేశాలు వెడుతున్నాం విమానంలో, కింద బోర్డు సముద్రాలు వెళ్ళిపోతున్నాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం. నువ్వు చూసావా? కిటికీలోంచి కూడా చూడలా. ఆకాశంలో అన్నపూర్ణ అని ఒక ఆవిడ ఉంటుంది అక్కడ, ఎయిర్ హోస్టెస్. ఆవిడ ఏదో గడ్డి పెట్టింది, నువ్వు తిన్నావు అంతే. లేక నువ్వేమైనా చూసావా? మరి ఉండరాదా జీవితంలో అలాగా? ఎందుకు చూడమన్నారు? పని లేకుండా పుస్తకాలు చదవడం మానేసి ఫోన్కి వెలుగుతున్నారు ఇవాళ పెద్దాళ్ళు కూడా. కుర్రాళ్ళు కాదండి, పెద్దాళ్ళు కూడా. 70 ఏళ్ళు దాటాక నీకు ఫోన్ పని ఏంటమ్మా అసలు రామకృష్ణ అనుకుంటూ కూర్చోక. అప్పుడు ఏదో రీల్స్ తిప్పడం ఇక్కడ. ఇంకా మనం అందులో ఓ పాట ఇన్నాళ్ళు పాడి ఆయన పైకి పంపావు, నమ శివాయ. ఇంకా ఆపేయి. పాట వినలేక వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు పిలిస్తే చెబుతాడు ఆయన, ఎలా పోయావంటే మా ఆవిడని అడగనట్టు. ఒక ఆయన పాపం చనిపోయి ఏడాది అయ్యాక భార్య కల్లోకి వచ్చేట. కల్లోకి వస్తే భార్య అడిగింది, ఏమండి ఎలా ఉన్నారు, స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా, ఏమిటి, మీకోసం ఏమైనా తీర్థాలు సేవించమంటారా, దానాలు ఏం వద్దులేవే, నరకంలోనే ఉన్నాను కానీ ఇదివరకు కంటే బాగానే ఉన్నాను అన్నట్ట. నరకంలోనే ఉన్నాను కానీ వాస్తవం చెప్పాడు, ఇదివరకు కంటే బాగానే ఉన్నాను అన్నట్ట. అంటే అర్థమైపోయిందిగా, ఇక్కడికంటే అదేనయ్యమని. అని ఒక వయస్సు, ఒక ఆలోచన ఇది లేదా అండి? ఎందుకని ఆందోళనలు పెరుగుతున్నాయి? సోషల్ మీడియా కారణంగానే పెరుగుతున్నాయి. అది చూడకుండా ఉండలేరు, చూశాక అసలే ఉండలేరు. వాడు ఇలా అన్నాడు, వీడిని చూడమని వాడు చెప్పాడు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నానండి, 67 ఏళ్ళు నిండిన వయస్సులో బీపీ షుగర్ లేకుండా 2 గంటలు ఇక్కడ ఉపన్యాసం ఇచ్చి కేవలం ఇప్పుడు వెడుతూ దానిమ్మ గింజలు తింటానమ్మా కారులో చూడండి మీరు ఉంటున్నానంటే నా విజయ రహస్యం ఈ చిన్నారి ఫోన్. ఇది తప్పితే నా దగ్గరే ఉండదు. ఇక్కడ 2001లో ఇటువంటి ఫోన్ కొన్నాను. ఈ ఫోన్ టైప్ మారిందేమో కానీ ఈ పద్ధతి మారలా. ఇదే బేసిక్ ఫోన్. అంటే ఇది ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే ఏముండవు. ఇది కూడా 4 to 5 ముందు ఎవడన్నా చేస్తే వాయింపే. నాకు అవసరం లేదు, దానికి ఒకటే లెక్క. నాకు అక్కర్లేదనుకుంటే నరకం కూడా నాకంగా మారుతుందండి, అనుమానం ఏం లేదు. అంతా వైరాగ్యం మీద ఆధారపడింది. దయచేసి యువతరం ఆలోచించండి. వైరాగ్యం ఈజ్ పాజిటివ్ క్వాలిటీ, నాట్ నెగిటివ్ క్వాలిటీ. వైరాగ్యమే ఉండాలి మనుషులకి. ఈ పోగేసుకోవడాలు, లాగేసుకోవడాలు, భోగకాంక్షలు తగ్గిపోవాలండి. ఎంతకాలం పోగేస్తాం, ఎంత డబ్బు పోగేస్తాం, ఎంత సౌందర్యం పోగేస్తాం, ఎన్ని బీరువాల బట్టలు పోగేస్తాం. చివరికి మనం పడుకోబెడితే ఒక్క చీర కూడా కప్పడానికి ఉండదు. ఇక్కడ ఎన్ని పోగేస్తే సరిపోతుంది? ఇక్కడ నాకు అక్కర్లేదనుకుంటే ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గర ఉంటుందండి. నాకు కావాలి అనుకుంటే ప్రతివాడి కాళ్ళకి మనం దండం పెట్టాలమ్మా. కర్మ ఇది అంతా మన మనస్సులో ఉంది. అదే చెప్పాడు ఇక్కడ. నూనం ఆత్మకృతం దోషం అపశ్యన్ కించిదాత్మనగా. రాక్షస, నీకు తెలుసు నువ్వే తప్పు చేసి ఉండవు. బహుశా ఎంత పరిశీలించుకున్నా నువ్వే తప్పు చేసావో నీకేం కనబడ్డల్లా. కానీ అవతలవాడు అంటూనే ఉన్నాడు, అకారణే అభిషప్తోసి, నిష్కారణంగా నిన్ను నిందిస్తున్నారా అంటే వాళ్ళ అసూయ కారణం కావచ్చు. మనం ఎదగడం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. దానికి మనం ఏం చేస్తామండి? ఇప్పుడు వాళ్ళు అసూయ పడతారు కదా అని నన్ను చూసి అందరూ అసూయ పడుతున్నారు కానీ మన అభివృద్ధి మానేసుకుంటావా? అజ్ఞానం అంటారు దాన్ని.
లోకంలో గర్వంగా బతకడం అంటే ఒకటే లెక్క. దయచేసి ఎవరి సానుభూతిని ఆశించి బతకండి. ఇతరులు అసూయ పడేలా మనం బతకాలి. ఖచ్చితంగా సానుభూతి ఆశించడానికి నో సింపతి వీ నీడ్. ఎవడు మన దగ్గరికి వచ్చి సానుభూతి చూపించక్కల. నిన్ను చూసి మేము అసూయ పడుతున్నాం అంటే ఓకే, పడుతూనే ఉండమని చెప్పండి. వాడు తయారవుతాడు. అసూయపడ్డం ఒక రకంగా మంచిది చెడ్డవాడికి. చెడ్డవాడు అసూయపడ్డం మంచిది. ఎందుకంటే వాడు కొన్ని మంచి పనులు చేస్తాడో. కిరాతార్జునీయంలో ఉంటుంది ఈ మాట. భారవి కిరాతార్జునీయంలో ఉంటుంది. తథాపి జిమ్మస్స భగవద్ జిగీషయ తను అని శ్లోకం చెబుతాడు అద్భుతంగా. వరం విరోధోపి సమం మహాత్మభికి. ధర్మరాజు వనవాసంలో ఉండగా ఒక అడవిలో ఉండే ఒక వనేశ్వరుణ్ణి పిలిపించి దుర్యోధనుడి పరిపాలన ఎలా ఉందో చూడమని చెప్పేట. ఈయన వెళ్ళి చూశాడు. దుర్యోధన పరిపాలన అద్భుతంగా ఉంది. దుర్యోధనుడు అసూయాపరుడైతే కావచ్చు, అధికారకాంక్ష ఉండొచ్చు. వాడు పరిపాలన, రాముడు పరిపాలన ఎటువంటిదో అదే అంతే, తేడా లేదండి. ఈ దేశంలో దుర్మార్గులని మీరు అనుకుంటున్న రావణాసురుడు, దుర్యోధనుడు కూడా పరిపాలనలో అన్యాయం చేయలేదు. దట్ వాజ్ ఇండియా. ఒకడికి కామవాంఛలు ఎక్కువ కావచ్చు, ఒకడికి అసూయ ఎక్కువ కావచ్చు, వాడి పరిపాలనలో లోపమేం లేదండి. బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. కానీ ఆ వెళ్ళిన దూతకి ఏమనిపించిందంటే దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడంటే ధర్మరాజు టీజేడీజేలు కూడా ఎవడు ఈ మాట చెప్పడానికి నేను పంపించింది అంటాడు. పంపించేవాడు మనసులో ఒకటి ఉంటుంది కదా, ఉద్దేశం. మనం ఒక్కోసారి చూడండి, ఎదుటి వాళ్ళని పలకరించినప్పుడు మా అబ్బాయి ఉద్యోగం బాగానే ఉందా అంటే మన ఉద్దేశం లోపల ఏంటంటే ఏమైనా ట్రబుల్ ఉంటే బాగుండని పైకి చెప్పాం. లోపల కుళ్ళుబుద్ధి కేబీ. వాళ్ళు మొదట్లో బాగానే ఉంటుందిలేండి అంటే మనకి ఇష్టం లేదు. అది ఎంత కుళ్ళు బుద్ధులు ఉన్నాయండి. ఇది మార్చుకోం. రామనవం పూజ, వినాయక చవితి పూజ దేనికమ్మా నేను విమర్శించేది వాటినే. నీ బుద్ధిలో మార్చుకోవు. ఇక్కడ అలా పలకరింపులో అదేంటది? మీ అబ్బాయి ఉద్యోగం బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో అడగాలి నువ్వు. వాడు చెడిపోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాం మనం. పైగా మొదట్లో అలాగే ఉంటే తర్వాత తెలుస్తుంది. అంటే ఏదో తెలవాలని, వాడు ఇబ్బంది పడాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? నువ్వు ఏ రకంగా హిందువు అవుతావు, ఏ రకంగా ధర్మాత్ముడు అవుతావు, ఎందుకోసం సుందరకాండ చదివావు పని లేక? ఎదుటివాడు నాశనం కోరుకుంటున్నావంటే మార్చుకోవాల్సింది మన బుద్ధి కదా. అంచేత చెడ్డవాళ్ళు అసూయ పడితే మంచివాళ్ళు ఊరుకోవడం మంచిది. ఎందుకంటే ఆ అసూయ పడి వాళ్ళు మనతో పోటీ పడి కొన్ని దాన ధర్మాలు, కొన్ని సేవలు ఏవో చేస్తారు. ఆ రకంగా మంచివాళ్ళు అవుతారు, సంతోషం. కానీ మన వల్ల మంచివాళ్ళు అయ్యారు. అదే చెప్పాడు ఇక్కడ. ఈ వనేశ్వరుడు పాపం ధర్మరాజుకి ఏం చెప్పాలో తెలియక దుర్యోధనుడు బ్రహ్మాండంగా అంతే అంటావా అని వీడు టీఏడీఏలు కూడా ఇవ్వడేమో లేనిపోనకూడదు. చాలా నేర్పుగా ఏమన్నాడంటే, దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడయ్యా, కానీ నీతో ఉండే శత్రుత్వం కారణంగా నీ కారణంగానే బాగా పరిపాలిస్తున్నాడు అన్నాడు. ఆ మాటకి ధర్మరాజుకి ఆనందమై. ఎందుకంటే మళ్ళీ నువ్వు వచ్చేస్తావేమో వనవాసం తర్వాత, ప్రజలు మళ్ళీ నిన్ను రాజును చేస్తారేమో, నువ్వు వచ్చేలోగా నిన్ను మర్చిపోయేలా చేయాలి అనుకుంటున్నాడు. పాండవుల్ని మర్చిపోవాలి ప్రజలని. పాండవులు కొన్ని ఉచిత పథకాలు ప్రకటిస్తే ఈయన సముచిత పథకాలు ఇంకో 16 ప్రకటించాడు. జరుగుతున్న భాగవతం అదేగా. అంచేతనే ఆ వనేశ్వరుడు అంటాడు పాపం, ధర్మరాజు దుర్యోధనుడు బాగానే పరిపాలిస్తున్నాడు బ్రహ్మాండంగా, ఎందుకంటే అది నీ కారణంగానే. నువ్వెక్కడ మళ్ళీ వచ్చి రాజ్యం లాక్కుపోతావో, ప్రజల మనస్సులు చూరగొంటావో అన్న భయంతో, బాధతో దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడంటే అసూయ కూడా ఒక రకంగా మంచిదే నువ్వు ఉపయోగించుకుంటే. అసూయ పడితే పడ్డావు, పోనీ బాగుపడు. వాడిని నాశనం చేద్దామని చూడు, నువ్వు బాగుపడదా? ఎవరొద్దన్నారు? అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ నీలో ఏ దోషం లేదు రాక్షస, కానీ అవతల వాడు ఎవడో వ్యాఖ్యానం చేశాడు, దానివల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు, అందువల్ల పాలిపోయేవేమో, చిక్కిపోయేవేమో అంటే మరి దానికి పరిష్కారం ఏమిటి? అపశ్యన్ కించిదాత్మనగ అకారణే అభిషిప్తోసి తేనాసి హరిణ కృషక. దానికి పరిష్కారం ఏమిటంటే, అవతల మనం మంచివాళ్ళమని మన హృదయం ఘంటాపథంగా చెప్తున్నప్పుడు అవతల వాళ్ళ వ్యాఖ్యానాలు మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాని ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత సుఖంగా మన జీవితాలు ఉంటాయి. అనుమానం వల్ల మనం ఏది పెట్టద్దు, ఏది చూడద్దు. దానికే వ్యాసభారతంలో ఇంకో చోట చెబుతాడు, ఈ వాగేవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, కిట్టిభంతముపేక్షేత వాశమాన వివాతురక లోక విద్వేషమాపన్నక నిష్ఫలం ప్రతిపద్యతే. కొంతమంది మన గురించి తీతూ పెట్టల్లాగా వాగుతూ ఉంటారు పని పాట లేక. ఎందుకంటే వాడంతట వాడు పెద్దవాడు అవడేది. వెనకటికో సామెత ఉంది తెలుగులో, గొప్పవాళ్ళం ఎలా అవ్వాలో కొండు భొట్లు ఉంటే పెద్దవాళ్ళని తిట్టబోయి పెద్ద భొట్లు అన్నట్ట.
ఎంత గొప్ప సామెతలు ఉన్నాయో నిజంగా ఉపయోగించుకుంటే. గొప్పవాళ్ళం ఎలా అవ్వాలో కొండు పొట్లు అంటే పెద్దవాళ్ళని తిట్టబోయి పెద్ద పొట్లు అన్నట్టు. వీడు ఎలాగో వీడు పెద్దవాడు అవ్వలేడు. ఏ రంగంలోనో పెద్దవాడిని అయిన వాడిని తిడితే వీడు పెద్దవాడు అవుతాడు. అక్కడ నుంచి టీవీల వాళ్ళు ఏం చేస్తారు, ఆ వెధవ బొమ్మ మన బొమ్మ వేసి మధ్యలో ఇంటి గుర్తేస్తారు. ఇక్కడ ఇప్పుడు మనకి వాడితో సమానం అయిపోయాడు. ఇక్కడ అంటే వాడు మనతో సమానం కాకుండా ఉండాలంటే మనం మౌనంగా ఉండడమే శరణ్యం. వీడు ఇష్టం వచ్చిన బొమ్మలు వేసుకొని మనకు అనవసరం బోల్డ్ పబ్లిసిటీ వచ్చింది ఈ రకంగా. వాడు మన డబ్బులిటి మన ప్రచారం చేస్తుంటే చేయని మనస్సులోకి ఎక్కించుకోకుండా చూడు. అదే వ్యాసులు చెబుతున్నాడు ఇక్కడ. తీతూ పెట్టెలు కూస్తూ ఉంటాయి. ఎలా ఉంటే రోగం వచ్చిన వాళ్ళు మూలుగుతూ ఉంటారు. రోగం తగ్గదు, ప్రాణం పోదు. అయ్యో 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 అంటాడు కానీ రామకృష్ణ అంటండి బాబు. విచిత్రమైన మాట ఇది. ఆ అయ్యో అనే బదులు రామానస్సు కదా అనరండి. అయ్యో ఇంకొంచెం పెద్ద డాక్టర్ని చూడకపోయావా. పెద్ద అంటే లావుగా ఉండేవాడా. అప్పటికి పోనీ ఈవిడకో ఈయనకో ఏమన్నా ఈయన 10, 20 ఏళ్ళ 30 ఏళ్ళ 80 ఏళ్ళు తగలడ్డాయి. ఇంకెందుకు పెద్ద డాక్టరు. అందరికంటే పెద్ద డాక్టర్ యమధర్మరాజే. ఆయన వస్తాడు, వెళ్ళిపోతాం, అయిపోయాయి. దాన్ని అలా భావించడం మానేసి ఇలా మూలుగుతూ ఈ రోగిష్టి వాడు ఎలాగైతే మూలుగుతున్నాడో అలాగే మనం అంటే గిట్టనివాడు ఎవడో మూలుగుతాడు. రాక్షస నువ్వంటే ఇష్టం లేక ఎవరో ఏదో అని ఉంటారయ్యా, అది నువ్వు మనస్సుకు పెట్టుకున్నావు, అందుకే ఇలా పాలిపోయావు. పెట్టుకోకయ్యా, వదిలేయి, అయిపోయాయి. వాడు పెట్టుకుంటాడు మనస్సులో, వాడు పోతాడు. రోగం వచ్చి నీకెందుకు గొడవ. ఎంత చక్కని